తిరుపతి లడ్డు అంశంపై తర్వాత ఇటు ఆలయాలన్నీ పూర్తిగా ఏదైతే ప్రధాన నగరాల్లో నిన్న మనం చూసుకున్నట్టయితే యాదాద్రిలో ఆలయంలో నెయ్యి టెస్ట్ చేశారు, ల్యాబ్లకు పంపించారు. ఈ నేపథ్యంలో కొంతమేరకు ఆలయాలు చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు నాణ్యత ప్రమాణాల విషయంలో ఒక మేరకు చూసుకున్నట్టయితే ఇటు కొంతమేరకు చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మొదటగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే స్కిల్ హబ్గా తెలంగాణ, నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తాం, కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు, పెన్షన్లు పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కారు దృష్టి ఉండొద్దు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. ఏదైతే మనం చూసుకున్నట్టయితే స్కిల్ హబ్గా తెలంగాణను మారుస్తామంటూ నాసిరక ఇంజనీరింగ్ కళాశాలను కూడా మూసేస్తామంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్కిల్ ని పెంచుకుంటే గనక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చదువుతో పాటు స్కిల్ కూడా ముఖ్యం అనే ఉద్దేశంతో నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గనక పెన్షన్లు పథకాలు డబ్బులు పంచడంపైనే సర్కార్ దృష్టి ఉండొద్దు అని చెప్పి కూడా ఈ మేరకు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వాన రాకను పక్కాగా చెప్పే ఆర్కా ఆరునిక సూపర్ కంప్యూటర్లు నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు. ఏదైతే వాన రాకను పక్కాగా చెప్పే ఆర్కా ఆరునిక అనే 2 సూపర్ కంప్యూటర్లను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే QS ర్యాంకింగ్స్ టాప్ 10లో ISB 3 భారత IIMలకు చోటు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, అర్హులైన లబ్ధిదారులకు 2 పడక గదులు ఇల్లు కేటాయించాలి, ఈ మేరకు సీఎం ఆదేశాలు. అలాగే నెక్స్ట్ చూసుకుందాం. విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ, దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇన్నాళ్లు ప్రైవేట్కే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం, గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తింపు. ఏదైతే నెయ్యి విషయంలో కూడా ఖచ్చితంగా విజయ డైరీనే వాడాలి, ఖచ్చితంగా ఏదైతే గతంలో దేవాలయాలకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసినా కానీ ప్రైవేట్ కంపెనీలకే ప్రాధాన్యం ఇచ్చారు, ఇక మీదట అట్లా కుదరదు, విజయ డైరీ నెయ్యినే వాడాలంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అటవీ భూమికి ఎసరు, మ్యాప్లను మార్చేసి 13 ఎకరాలు దారాదత్తం, ఇల్లందు FDO వెంకన్ను సర్వీస్ నుంచి తొలగించిన అటవీ శాఖ. ఏదైతే అటవీ భూమికి ఎసరు పెట్టినట్లుగా తెలుస్తుంది, మ్యాప్లను మార్చేసి 13 ఎకరాల వరకు దారాదత్తం చేశారని ఈ మేరకు ఇల్లందు FDO వెంకన్ను సర్వీస్ నుంచి తొలగించారు అటవీ శాఖ అధికారులు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పాలమూరుతో 1 ఎకరాకు నీరివ్వలేదు, గత BRS ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ ధ్వజం. బెదిరించింది కాదు, బుజ్జగించి ఆపరేషన్ మూసి. ఇక నిర్వాసితులను పునరావాసం కల్పనకు ఉత్తర్వులు, 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, వివరాల సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు. ఇక హైడ్రాకు జవసత్వాలు, 169 పోస్టుల మంజూరు చేస్తూ ఉత్తర్వులు. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం, అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీకొట్టే సామర్థ్యం. కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా, అకౌంట్స్ అధికారులపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల పరంపర. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం, ఏడాదిలోపు కట్టుకుంటే వడ్డీ రాయితీ హులుక్కై, ఇక రెన్యువల్ చేసుకుంటే పాపాల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. ఇక రుణమాఫీ కోసం రైతులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. 2 లక్షల పైన ఉన్న రుణం ఉన్న రైతుల్లో కొంతమేరకు అయోమయం కలుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్, ఇక కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు, ఉపాధి లేక వ్యసనాల బారి పడుతున్న యువత. BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే 35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రానున్న రోజులు, అలాగే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు గుర్తింపు కూడా రద్దు చేయనున్నట్లుగా ఈ మేరకు ప్రకటించారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బిల్లుల కోసం అప్పుల, కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎలా, నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు, తిరిగి రుణాల చెల్లింపు ఎలా చెల్లిస్తారు, కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై PC ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి, BRS పాలనలో 1 ఎకరాకు నీరందలేదు, పాలమూరు రంగారెడ్డి 27,000 కోట్ల ఖర్చు, కాంగ్రెస్ ప్రారంభించిన పథకాలన్నీ పడవ పెట్టారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్,
నేతల గ్రూపులతో రాష్ట్రం విధ్వంసం. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ముఖ్యమంత్రి మంత్రుల కుమ్ములాటలు. ఇక రైస్ మిల్లర్ల భూమి వేలం 1.31 ఎకరాకు 2.12 కోట్లు. నర్సాపూర్లో ఘటన. ఇక 15,000 ఇళ్లు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ. గ్రేటర్ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లోని బాధితులకు మాత్రమేనని స్పష్టీకరణ. ప్రధానంగా చూసుకున్నట్టు ఏదైతే మూసీ నిర్వాహక ప్రాంతంలోని ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయిస్తామంటూ కేవలం మూసీ రివర్ బెడ్ అలాగే బఫర్ జోన్లోని బాధితులకు మాత్రమే ఇస్తామంటూ కూడా స్పష్టీకరణ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సచివాలయ నిర్మాణ వ్యయంపై విజిలెన్స్ విచారణ. నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలులో ఖర్చు భారీగా పెరగడంపై ముందే ఇక 6.17 కోట్లు అంచనా వేస్తే 1,140 కోట్లకు చేరిక. ఐటీ సామాగ్రికి మరో 361 కోట్లు. ఇక సచివాలయ నిర్మాణ వ్యయంపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు గనక చూసుకున్నట్టయితే మన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు. ప్రముఖ గుళ్లలోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్స్కు. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం. అన్ని టెంపుల్స్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ కు స్కిల్ హబ్ గా మారుస్తాం. 2 నెలల్లో 35,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి. గత 2 పేపర్లో ఏదైతే ప్రధాన అంశం ఉందో ఇక్కడ కూడా ఇదే ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూసీపై యాక్షన్. రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. ఇక అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్. ఇక రివర్ బెడ్లోని వాళ్ళను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం అది కూడా మూసీ పరివాహ ప్రాంత ప్రజలకే వర్తింప చేస్తుంది అంటూ కూడా ఈ మేరకు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలాగే కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. ఇక రివర్ బెడ్లోని ఇళ్ల సర్వీస్కు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు కూడా ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఇక హైడ్రాకు 169 మంది సిబ్బంది. వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు. అమీన్పూర్లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే. ఇక 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్. అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు. పీసీసీ చీఫ్ మహేష్. ఇక కులగణనకు బీజేపీ వ్యతిరేకం. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా చేయలేదని ఫైర్. పీసీసీ కమిటీలో బీసీలకు 50% పదవులు ఇస్తామని ప్రకటన. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే, ఆస్తులు లేవు. కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ఇక పాలముకు 27,000 కోట్లు ఖర్చు చేసినాం. 1 ఎకరాకు నీళ్లివ్వలేదు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సాక్షి గనక చూసుకున్నట్టయితే ప్రైవేట్ వైద్య విద్య అధ్యాపకులు లేరు, సదుపాయాలు లేవు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్ల సంఖ్యకు అనుగుణంగా లేని ఫ్యాకల్టీ, సిబ్బంది. కొన్ని కాలేజీలు సగం మంది బోధన సిబ్బందితోనే నడిపిస్తున్న వైనం. విద్యార్థులకు సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం. ఫలితంగా రాణించిన విద్యార్థులు నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో బయటపడిన వాస్తవం. ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో భాగంగా ఈ మేరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్ల సంఖ్య అనుగుణంగా ఫ్యాకల్టీ కానీ సిబ్బంది కానీ లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, మరొకటి ఏంటంటే తగిన సదుపాయాలు లేవు. అలాగే బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఇటు విద్యార్థుల్లో కూడా నైపుణ్య శక్తులు తగ్గిపోతున్నాయి. విద్యలో కూడా రాణించలేకపోతున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే యువతకు నైపుణ్యమే లక్ష్యం. BFSI స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి. గత 3 పేపర్లో ఏదైతే ప్రధాన అంశం ఉందో ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కూడా ప్రధానంగా ప్రచురితమైంది. ఇక హైడ్రా పేరుతో హైడ్రామాలు అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వంపై. పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయమా అంటూ కూడా ఈ మేరకు ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ రాజకీయవేత్తలు ఉన్నారు. కృష్ణమూర్తి గారు, వారితో మాట్లాడిద్దాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్కిల్ యూనివర్సిటీ విద్యార్థులకు స్కిల్ అనేది చాలా ముఖ్యం. విద్యతో పాటు స్కిల్ లేకపోవడం వల్లే విద్యార్థులు ఉద్యోగాల్లో వెనకడుగు వేస్తున్నారు అంటూ కూడా నిన్న ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చంటారు? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారిని తీసుకున్న నిర్ణయాలు సరైన ఈ విషయం స్కిల్ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అడుగడుగునా గల్లీ గల్లీకి MBBS డాక్టర్లు దొరుకుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరుకుతున్నారు. దాంట్లో ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరుకుతా ఉన్నాడు. ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి యువతి యువకులు దొరుకుతున్నారు. కానీ వాళ్ళ వృత్తి నైపుణ్యత లోపిస్తా ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వీటితో పాటు కొంత మిగతా వృత్తుల విషయంలో ఇవన్నీ కూడా అసలు కనుమరుగే ప్రమాదం దొరకట్లేదు. మెకానిక్స్ దొరకట్లేదు. వీటిలో కొంత నైపుణ్యతను పెంచితే, అందుబాటులో ఉన్న సాంకేతికతను ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో మెకానిక్, ప్లంబరు ఇవన్నీ అంటే కొంత చిన్న చూపుగా చాలా మంది భావిస్తారు. కానీ రాబోయే కాలంలో ఇవే పెద్ద వృత్తులుగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి స్టార్టప్ కంపెనీలు రావాలి, స్వయం తనకు తానుగా ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా యువత ఎదగాలి అనుకున్నప్పుడు కొంత మనకు విద్యతో పాటు కొంత ఉపాధి అవకాశాలకు కావాల్సిన నైపుణ్యత కల్పించాల్సిన బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దీన్ని దృష్టి పెట్టారు. అంటే ఆయన దీర్ఘకాల రాజకీయ నాయకుడు తన స్వీయ అనుభవంలో అనేక అంశాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం మనం చెప్పాల్సి. ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చాడు. ఈ బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు ఇవన్నీ మనం గమనించవచ్చు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంటెక్ జరిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటాం. చిన్న చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఎంటెక్ జరిగిన అభ్యర్థులు అంటే ఉద్యోగాలు లేక, ఉపాధి రంగంలో వాళ్ళు రాణించలేక, ఉద్యోగాలు లేకపోతే ఏదైనా ఒక వృత్తి చేసుకొని బతుకుతామంటే కూడా వాళ్ళకి ఆ వృత్తిలో నైపుణ్యం లేదు. వాళ్ళు దాదాపుగా 25-30 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను ర్యాంకులు సాధిస్తా, గోల్డ్ మెడల్ సంపాదిస్తా, యూనివర్సిటీ ఫస్ట్ వస్తా, క్యాంపస్ ఫస్ట్ వస్తా, కాలేజీ ఫస్ట్ వస్తా, క్లాస్ ఫస్ట్ వస్తా, ఈ లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ వృత్తిపరమైనటువంటి అంశాల విషయంలో వాళ్ళకు నైపుణ్యత అనేది కొరబడుతుంది. దీంతో సమస్య వస్తున్నాం. ఓన్లీ ఐటీ రంగంలోనే జాబులా అంటే ఐటీ రంగంలో జాబులు ఉన్నప్పటికీ మిగతా రంగాల్లో కూడా జాబులు అవసరం. ఐటీ రంగం రాణించాలి, మరింత ముందుకు వెళ్ళాలి అంటే మిగతా రంగాల్లో కావాల్సిన ఉంటుంది. మిగతా రంగాలు అభివృద్ధి చెందాలి. అందరూ ఒకే కోసం వెళ్తే మరి మిగతా రంగాలు ఏం కావాలి? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కొంత దృష్టి పెట్టింది. రీసెంట్ గా కొంత బేగరికంచ ప్రాంతంలో అంటే శ్రీశైలం హైవే ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. దానికి చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర నియమించారు. అంటే స్కిల్ మనిషిలో వృత్తి నైపుణ్యం పెంచాలి. యువతలో పెంచినప్పుడే అన్ని రంగాల్లో రాష్ట్రం కానీ యువతగా రాణించే అవకాశం ఉంటాయి. చదువుకోవడం, అమెరికా పోయిన తర్వాత ఏం చేస్తున్నావా అంటే అక్కడ జాబ్ కోసం వెళ్తున్నాడు, కావాల్సిన దొరకకపోవడం. అక్కడ ఏదో పెట్రోల్ బంకులు పనిచేయడం, ఇంకేదో పని చేయడం అది కాకుండా తనకు తానుగా నిలబడి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా చేస్తే అంటే వృత్తి నైపుణ్యంలో మీకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ ఇవి మనం చాలా తక్కువగా అంచనా వేస్తాము. కానీ సరైనది కాదు. రాబోయే కాలంలో వీటికి చాలా డిమాండ్. టీవీ మెకానిక్స్ వీటికి సంబంధించిన చాలా డిమాండ్ ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వృత్తి నైపుణ్యం పెంచాలి. యువతలో కుల వృత్తులను కూడా ప్రోత్సహించాలి, వాటిని బతికించాలి. వాటి కుల వృత్తుల్లో కూడా అధునాతన వీటిని తీసుకురావాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీటికి ఈ విషయంలో కూడా స్వర్ణకారు ఈ విషయంలో కూడా యంత్రాలను వినియోగించి పనిచేయించే విధంగా, ఆ యంత్రాల ద్వారా అధునాతన సృష్టించే విధంగా యువతను తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో ఈ స్కిల్ యూనివర్సిటీని, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో చెప్పారు ఐటీఐ అన్నింటిలో మారుస్తున్నాము, సమూలంగా మారుస్తున్నాము. ఐటీఐలో ఏముంటుంది? ఇదే ఫిట్టర్ వీటికి సంబంధించి ఇస్తాం, అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వీటికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాం. వాటిని కొంత డెవలప్ చేస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా యువతలో నైపుణ్యతను పెంచితే
వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. వాళ్ళు స్వయం ఉపాధి పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అడిగిన వాళ్ళు దాంట్లో నాణ్యతమైనటువంటి సేవలను ప్రభుత్వ రంగంలో కూడా సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కొంత అలాగే ప్రోత్సహిస్తా నేను ఉన్నది. ఆ చూసుకున్నట్టయితే దిశలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సరైన ఫ్యాకల్టీ లేకపోతే గనక అటువంటి ఇంజనీరింగ్ కళాశాలని కూడా మేము గుర్తింపు రద్దు చేస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ చాలా కళాశాలలో ఫ్యాకల్టీ లేదు. వాస్తవం నాకే వాస్తే తనిఖీలకు వెళ్ళినప్పుడు అద్దె ప్రాతిపదికన ప్రొఫెసర్స్ తీసుకురావడము, విద్యార్థులను తీసుకొచ్చి పెట్టుకోవడము, లేకపోతే ఫర్నిచర్ తాత్కాలిక తీసుకొచ్చి ఏర్పాటు చేయడం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. అంటే మన ఇంజనీరింగ్ కళకు, మన విద్యకు, మన యూనివర్సిటీలకు కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత ప్రత్యేక గుర్తింపు ఉన్నది. గడిచిన దశాబ్ద కాలంగా అనుసరించినటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల యూనివర్సిటీకి వచ్చేటువంటి గ్రేడ్ తగ్గుతా ఉన్నాయి. దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానీ, చేసిన ప్రకటన కానీ, ప్రసంగం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే విద్యను అంటే నాణ్యమైన విద్యను అందించాలి, విద్య విషయంలో రాజీ పడకూడదు అన్నది ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ అనే విషయం నేను స్పష్టమైంది. గతంలో చెప్పాను, తనిఖీలు చేసినామని చెప్పిన పాఠశాల అన్ని పశువుల పుట్టాలాగా ఉన్నాయి, కళాశాలలు షెడ్ల మీద షెడ్లు వేసి ఆ షెడ్లలో క్లాస్ పెట్టి చేస్తా ఉన్నారని పాలకులు చెప్పారు. చర్యలు తీసుకుంటామని అడవిడి చేశారు. ఏం తీసుకోలేదు. ఒకటి చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అటు కళాశాలను నీరు గార్చారు, ఇటు విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేశారు. ఈ రెండు మాత్రం చేసేది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి పని తనిఖీలని ఏవో నాణ్యతమని చెప్పేసి పైగా ఏం చేసిరు, ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించారు, డీమ్డ్ యూనివర్సిటీని వాళ్ళు ప్రోత్సహించారు, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ మల్లారెడ్డికి ఒక కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, అదేవిధంగా పల్లారాజు చెప్పి ఒక కాలేజ్, ఇంకో ఎమ్మెల్సీకి ఇంకో కాలేజ్. ఈ రకంగా వాళ్ళు అంటే విద్యను ప్రైవేటీకరణ చేశారు. చదువుకోవడం కాదు, చదువు కొనాలి అనే విధంగా వాళ్ళు వ్యవహరించారు. కొనుక్కొని చదువుకో, నీ దగ్గర ఎంత డబ్బులు చూడు, ఆ డబ్బు ప్రకారం కొనుక్కో, చదువుకో అంటే. అంటే ఆ చదువులో నాణ్యత ఉందా అంటే నాణ్యత లేదు. ఏదైతే కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూల్స్ అని చెప్తా ఉన్నారో వాళ్ళు కూడా విజిటింగ్ ప్రొఫెసర్స్ పెట్టుకొని, విజిటింగ్ టీచర్స్, విజిటింగ్ టీచింగ్ స్టాఫ్ పెట్టుకొని నడిపిస్తారు. అంటే ఈ కళాశాల ఒక పీరియడ్ చెప్పేసి ఇంకో దగ్గర ఇంకో పీరియడ్ చెప్పేసి ఇంకో దగ్గర ఇంకో పీరియడ్ ఆ రకంగా చేస్తా ఉంటాం. దీంతో ఏమాత్రం నాణ్యమైనటువంటి జరుగుతుంది. ఆ చెప్పేటువంటి అధ్యాపకుడు ప్రొఫెసర్ ఎవరు ఎక్స్పర్ట్, ఆయనకు దాని మీద ఏముంటుంది, టైం చేసే ఆయన ట్రావెల్ చేసే టైంలోనే ఆయన అలసిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఏ రకంగా ఉత్సాహంగా పాఠాన్ని బోధించే అవకాశం ఉంటుంది, వాళ్ళు నాలెడ్జ్ కల్పించేందుకు ఏ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశం. ఒక ప్రొఫెసర్ను, ఒక టీచర్ను ఒకే కళాశాలలో ఉంటే ఆయన ఉన్నటువంటి లీజర్ పీరియడ్ లో కానీ, ఉన్నటువంటి సమయం తీరిక సమయంలో కానీ కొంత దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అవలోకనం చేసుకొని విద్యార్థులకు బోధించే అవకాశం. అలా కాకుండా చేసి యంత్రాల్లాగా, మర యంత్రాల్లాగా, రోబోల్లాగా తయారు చేస్తున్నారు. విద్యార్థులను ఆ రకంగా తయారు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్, కళాశాలలు. అధ్యాపకులు ఆ రకంగా తయారవుతారు రోబోలాగా. ఇది రాబోయే తరాలకు కొంత ఇబ్బందికరంగా మారే ప్రమాదం అయితే ఉంది. దీని విషయంలో దృష్టి అలాగే ప్రొఫెసర్ లేకుండా, సౌకర్యాలు లేకుండా ఉన్న పాఠశాలను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అపార్ట్మెంట్లలో స్కూల్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్లలో కాలేజీలు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే. నిజంగా ప్రభుత్వానికి శిక్షణ ఉంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన కట్టుబడి ఉన్నామంటే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ అంశాలు అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం కదా విద్యార్థులు నష్టం జరుగుతున్నారు. ఎస్, నష్టం కూడా
రాబోయే విద్యా సంవత్సరం చెందిన ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. కళాశాలలు, పాఠశాలలు, ఇరుకు గదులలో, అపార్ట్మెంట్లలో, చిన్న చిన్న సందులలో ఉంటే ఒప్పుకోము. ఖచ్చితంగా క్రీడా మైదానాలు ఉండాలి, విశాలమైన గదులలో ఉండాలి, గాలి, స్వచ్ఛమైన గాలి అందే విధంగా ఉండాలి. ఈ రకమైన కొన్ని ఆంక్షలు పెట్టి వాటికి మాత్రమే ప్రతిస్తాము ప్రతిబొమ్మని చెప్పారు ఇప్పుడే. అప్పుడు మళ్ళీ కళాశాల పాఠశాల యజమాని అంటారు ఆలాపరంగా చెప్పారు, మాకు నెల రూపాయలు ఎక్కడ చూస్తాయి, 2 నెలలు ఎక్కడ చూస్తాయి, ఇంకొక 6 నెలలు టైం ఇవ్వండి, ఈ విద్యా సంవత్సరం ఇవ్వండి, ఆ విద్యా సంవత్సరం ఇవ్వండి, మళ్ళీ వారు అవసరం కోర్టు పోయే అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణమూర్తి గారు ఇక్కడ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే సంవత్సరం నష్టపోకూడదు కాబట్టి ఆ నష్టం వాళ్ళకి కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశం కోర్టు కూడా యాజమాన్యానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం. కాబట్టి ఆ అవకాశం కోర్టుకు వెళ్ళకుండా అవకాశం ఇవ్వండి. 6 నెలల సమయం ఏంటి? 6 నెలలు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయండి. ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి. ఇరుగ్గులో ఉన్న పాఠశాల కళాశాల మీరు రాబోయే సంవత్సరం మార్చాల్సిందే అని చెప్పారు. లేదంటే స్కూల్కు అప్లికేషన్ రద్దు చేస్తాము, రికార్డు ప్రయోగిస్తామని చెప్పండి. కాబట్టి విద్య ఖచ్చితంగా అందరికీ నాణ్యమైన విద్య అర్థం. ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేస్తా ఉంది. గురుకులాలను బలోపేతం చేయడం, హాస్టల్ బలోపేతం చేస్తాం. వాటి పక్కన ప్రభుత్వ పాఠశాలను, కళాశాలను బలోపేతం చేసుకునే ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అనుసరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అప్పుడే సరైన విద్య, నాణ్యమైన విద్య అందుతుంది. దీంట్లో మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా కొంత ఈ ప్రైవేటు పాఠశాలకు కొన్ని గైడెన్స్ ఇస్తే బాగుంటుంది చిన్నప్పటి నుంచి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మరో అంశం చూసుకున్నట్టయితే ఏదైతే తిరుపతి లడ్డు అంశం తర్వాత కొంతమేర ఇటు దేవాదాయ శాఖ ఇటు చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అన్ని టెంపుల్స్లో కూడా, అన్ని ప్రముఖ గుళ్లలో కూడా ఈ మేరకు కొంతమేరకు దేవాదాయ శాఖ స్పందించినట్లుగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న యాదాద్రిలో కూడా నెయ్యి శాంపిల్స్ని అలాగే కొన్ని ప్రసాదాల శాంపిల్స్ని ల్యాబ్స్కి పంపించడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అలాగే పూర్తి స్థాయిలో ఇటు లడ్డు విషయంలోనే కానీ అలాగే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం విషయంలో కానీ ప్రక్షాళన అవసరం అంటారా? అన్ని దేవాలయాలు మనం చెప్పేది వీల్లేదమ్మా. కొన్ని దేవాలయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం, కొన్ని దేవాలయాలు మార్చాల్సిన అవసరం. లడ్డూ ప్రసాద్ మిగతా విషయం. దీంట్లో ముఖ్యంగా చూడాలంటే దేవాదాయ శాఖ వాస్తవాన్ని చెప్పాలంటే ప్రసాదాన్ని ఎక్కడ ఇస్తున్నారు? ప్రసాదాలు కూడా కమర్షియల్ చేసేసారు కదా. మీరు యాదాద్రి వెళ్ళారు, తీర్థం ఇస్తారు, ప్రసాదం ఎక్కడ పెడుతున్న వాళ్ళు? రోజు 2000, 3000, 5000, 10,000 మంది వస్తే 10,000 మంది వస్తే 1000 మంది ప్రసాదిస్తున్నారు. మిగతా వాళ్ళు లేదని చెప్తా ఉన్నా, అయిపోయింది అంటున్నారు, లేదంటే సమయం అయిపోయింది అంటే ఎవరు వస్తుంది ఆగానే అంటారు. పూర్తి స్థాయిలో ప్రసాదం అందట్లేదు. ఓకే, కౌంటర్ లో విక్రయించే ప్రసాదాల నాణ్యత విషయంలో అది కూడా కొడితే అంటే కృత్రిమ కొరత. ప్రసాదం కౌంటర్ లో సరిపోయేంత నిల్వలు ఉంచరు, ప్రసాద విక్రయ కౌంటర్ లో సరిపోయే నిల్వలు ఉంచరు. వస్తుంది ఆగండి అంటారు. వీళ్ళు పేరెంట్ క్యూ కడతారు. సెంటిమెంట్ తోటి ప్రసాదం లేకపోతే ఏమంటారు, ప్రసాదం మీరు లేక ఇంటికి పోతే ఆ పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలి, ప్రసాదం కోసం తీసుకున్నామని సడన్ గా తీసుకొస్తే మనం దాన్ని ఎగబట్టి ఆలోచన చేయం. అంటే దొరుకుతుందా లేదో ఇప్పటిదాకా లేకుండా కాల్షియం లెవెల్ లైన్ లో పోవాలి, దిగువాలి. ఈ రకమైన ముఖ్యమంగా చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నాణ్యత విషయంలో కొంత రాజీ పడకూడదు. వాస్తవానికి ఎండోమెంట్ ప్రమేయం లేకుండా దేవాలయాల నిర్వహణ దగ్గర ప్రభుత్వ అజమాయిషి ప్రవహించాలి. దేవాలయాలను ఆలయాలకు అప్పచెప్పండి, వాళ్ళ మీద పర్యవేక్షణ చేయండి అంతే. మొత్తం అజమాయిషి అంతా తీసుకోకూడదు. వచ్చే దురదృష్టం ఏంటంటే కొన్ని దేవాలయాలు స్థానికులతోటి, భక్తుల విరాళాలతోటి చాలా అభివృద్ధి చెందాయి. చెందిన తర్వాత వాటి ఆలోచనగా ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అక్కడి నుంచే మొదలు కష్టాలు. స్థానికులకు కష్టాలే, భక్తులకు కష్టాలే,
పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కష్టాలే, అన్ని కష్టాలే. వాళ్ళ అజమాయిషి పెరిగిపోతుంది. వాస్తవానికి ప్రభుత్వ అజమాయిషిని తొలగించాలి దేవాలయాలకి. ఎందుకు అజమాయి చేయాలి ప్రభుత్వం? ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా దేవాలయాలకు? భక్తులు కానుకల రూపంలో వేసేటువంటి హిందువులోని ఆదాయాన్ని తీసుకునేటువంటి ప్రభుత్వము వాటిని తిరిగి వేరు మార్గాల ద్వారా చెల్లిస్తా ఉంది. అది తన ఖాతాలకు చెల్లించినట్టుగా అవసరం లేదు. ప్రభుత్వం యొక్క ప్రమేయమే అవసరం లేదు గుళ్ళ మీద. హిందూ దేవాలయాల్లో వీటి విషయంలోనే ప్రభుత్వం అజమాయిషి ఉంది. మరి మిగతా వాటి విషయంలో ఏమవుతుంది? వాటి విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వచ్చే ఆదాయం ఎంత, వెచ్చించే వ్యయం ఎంత పరిగణన తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సాధు సంతుల యొక్క ధర్మ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో చెప్పాల్సిన అవసరం ఉంది. పీఠాధిపతులకు, మఠాధిపతులకు, పూజారులకు, హిందూ ధర్మ వ్యవస్థ సంరక్షకులకు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడే వారికి దేవాలయాల నిర్వహణ బాధ్యత అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడే వాటి యొక్క పవిత్రత అనేది ఏమాత్రం భంగకరంగా ఉంటుంది. వాస్తవానికి దేవాలయ శాఖ యొక్క లక్ష్యం ఏంటి, దాని యొక్క విధి విధానాలు ఏంటి? అన్ని దేవాలయాలు పరిరక్షించారు, చిన్న పెద్ద. చిన్న చిన్న దేవాలయాలు నిత్యం ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయం చాలా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని పట్టించుకోవట్లేదు. దేవాలయాలు తీసుకుంది మంచిదే. వాటి ఆస్తుల పరిరక్షణకి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దేవాలయ ఆస్తుల పరిరక్షణకు ఏమన్నా ఇంతవరకు ప్రొటెక్ట్ చేసిందా? ఆ భూములు కబ్జా కాకుండా ప్రభుత్వం కాపాడిందా? దేవాలయ శాఖ యంత్రాంగం ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుందా? ఒక ఎకరం మేము కాపాడమని దేవాదాయ శాఖ అని చెప్పి ఇవ్వమని చెప్పండి, ప్రకటన చేయమని చెప్పండి. ఒక ఎకరం అవసరమైతే ప్రభుత్వ బిడ్డలు ప్రభుత్వం యొక్క జోక్యంతో కబ్జా చేస్తున్నారు. పడవ హైదరాబాద్ నగరంలో 100 ఎకరాలు కబ్జాలయ్యాయి. అంటే ప్రభుత్వము వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం వాటిని హరించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేవాలయం యొక్క పవిత్రత దెబ్బతీస్తా ఉంది. అధికారుల జోక్యం మితిమీరుతుంది. ఇవన్నీ తొలగించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 4 రోజుల్లో మరో అంశం 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్ అని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయంటూ కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక మాట కూడా చూసుకోవచ్చు, పీసీసీ కమిటీల్లో బీసీలకు 50% ఖచ్చితంగా పదవులు ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బీసీ పక్షపాతిగా పనిచేస్తాను. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తాను. బీసీల సంక్షేమం కోసమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన మంత్రివర్గం అంటే పిసిసి కూర్పు, ఆయన అధ్యక్షుడు ఎవరు కాబట్టి ఆయన మంత్రివర్గం కూర్పు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని కొంత ప్రకటించి ఉంటారు. కులగణన విషయంలో కూడా గైడ్ లైన్స్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. కులగణన జరగాలి. దీనికి బీజేపీ వ్యతిరేకము, ఇంకోటి వ్యతిరేకము, రాజకీయ కోణంలో దయచేసి దీన్ని తీసుకోకూడదు. ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని అంటే రాజకీయ నాయకులుగా రాజకీయాలు మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడతారు. కానీ ఆచరణలో కూడా రాజకీయాలను జోక్యం తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడి చేయడం అనేది సరైనది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, అసెంబ్లీలో కూడా ప్రకటించారు, అసెంబ్లీ తీర్మానం చేసుకోలేదని చెప్తాం. కులగణన చేయాల్సిందని చెప్పేసి
అనేక రంగాల నుంచి అనేక వర్గాల నుంచి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. అప్పుడే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ లో వాళ్ళకు సరైన విధంగా నిధులు వస్తాయి. వాళ్ళ సంక్షేమం కోసం కావాల్సినటువంటి పథకాలు శరవేగంగా అభివృద్ధి వెళ్తాయి అని చెప్పేసి, అమలవుతాయి అని చెప్పేసి కొంత వాళ్ళు భావిస్తా ఉంటారు. ఇక జరగాల్సిన అవసరం కులగణన వీలైనటువంటి అంటే ఎప్పట్లోగా ఏంటి అనే విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కులగణన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరికొంత దూరం అంటే ఇప్పట్లో లేవు. అంటే మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కానీ ప్రభుత్వం యొక్క సిగ్నల్స్ పరిశీలిస్తే మరో 6 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన ఇటు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ జరిగే అవకాశం. ఒకవేళ ఇదే జరుగుతాయి, ప్రత్యేక అధికారుల పాలన జరుగుతాయి, కేంద్రం నుంచి నిధులు వస్తాయా? కేంద్రం పాలక వర్గం ఉంటే మాత్రమే అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రం యొక్క గైడ్లైన్స్. మరి వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలు గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు రాకుంటే, జిల్లా పరిషత్లకు వీటి కేంద్ర నిధులు రాకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పాలన కుంటుపడే ప్రమాదం ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పెషల్ బడ్జెట్ ఇస్తుందా? గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామ నిర్వహణ కానీ, ఇంకా మిగతా అంశాలు కానీ, జిల్లా నిర్వహణ కానీ, జిల్లా అభివృద్ధి పనులు కానీ నిర్మిస్తుందా అనే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కులగణన జరిగిన తర్వాత చేయాలనే డిమాండ్, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. అభివృద్ధి విషయంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణ వీటికి సంబంధించి కొంత సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు మరింత పెడితే రాబోయే కాలంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుంది, పాలకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీని విషయం కూడా కొంచెం దృష్టి పెట్టడం వీలైతే తొందరగా కులగణన జరిపి ముందుకెళ్తే కొంత బాగుంటుంది. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కల్తీ నెయ్యి విషయం బయటకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇటు చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. నిన్న యాదాద్రిలో గనక కొన్ని శాంపిల్స్ని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం సూచించిన నెయ్యి పాలనే వాడాలంటూ కూడా ఇటు ప్రభుత్వం విజయ డైరీ నెయ్యి, విజయ డైరీ పాలే వాడాలంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇది వాల్టీ న్యూస్ క్యాన్లోని ప్రధాన అంశాలు.